కేవలం ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే ఆ గెలుపోవటం So పర్సంటేజ్. you are certain and damn sure about the misappropriation or tampering or hacking of the EVMs in the said 88 assembly segments. It happened in all 175, but out of 175, 88 results are completely changed. అంటే తీవ్ర ప్రభావం చూపించింది ఈవీఎం ట్యాంపరింగ్ కారణంగా. అవును. సో ఒకవేళ అవి సరి చేసి ఉంటే ప్రాక్సిమిలిటీ జస్ట్ ఒక అందాజు చెప్పండి. ఆబ్వియస్లీ గవర్నమెంట్ మారేది. గవర్నమెంట్ ఆల్రెడీ మారింది కదా. మారటం మీన్ వాళ్ళు రిటైన్ చేసుకోగలిగేవాళ్ళు. వైసీపీ రిటైన్ చేసుకోగలిగి ఉండేది. అంటే అంతకుముందు మాదిరి 151 కాకుండా ఎంత వచ్చి ఉండే ఆల్మోస్ట్ ఒక 90-95 మధ్యలో, అంటే 88 ప్లస్ 11 వేసుకోండి, ఓకే, ఆల్మోస్ట్ 100 నియర్ బై ఉండేవాళ్ళు. అంటే సింపుల్ మెజారిటీ తోటి, సింపుల్ మెజారిటీతో బయటకు వచ్చేవాళ్ళు. సో 100 కొట్టించగలిగి ఉండేవారు వైసీపీ వాళ్ళు. తప్పకుండా. ఇప్పుడు కానీ కూటమి 100 కొట్టిస్తోంది కదా అవతల ఆయనకి. కొట్టేస్తాం అంటే ఒకటి సార్, ఇప్పటికి కూడా ఏంటంటే జరిగిపోయింది అయిపోయింది. ఇప్పుడు కోర్టులు ఎలా అయిపోయినాయి, ఇప్పుడు మీరు ఈ సినారియో తీసిండి, అసలు ఈ సినారియో తీసేసి ఇదివరకు కూడా ఎవరన్నా పోలింగ్ మీద కానీ ఏదైనా కంప్లైంట్ వెళ్తే గెలిచిన వాళ్ళు 4 సంవత్సరాలు వాళ్ళు పదవిని ఎంజాయ్ చేసి వాళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేసి ఎప్పుడుకో వచ్చి వాళ్ళని డిస్క్వాలిఫై చేసి 3 నెలల్లో 6 నెలల్లో వీళ్ళకి పదవి వస్తుంది. ఓడిపోలేదు ఇతనే ఎమ్మెల్యే అని చాలాసార్లు చూసాం. సో అసలు 5 ఏళ్ళకి జీతం కూడా ఇస్తారు, కానీ పవర్ లేకుండా ఎలా అయిపోతుంది అంటే ఒకసారి అన్యాయం జరిగిందంటే నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుందాం అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు పోరాడి 4 సంవత్సరాలు తర్వాత వాళ్ళు గెలిచామనిపించుకునే బదులు అట్లీస్ట్ జనరల్ ఎలక్షన్ నెక్స్ట్ టైం వెళ్ళిపోదాం అనే స్థాయికి వెళ్ళిపోతున్నాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్ వేములవాడ అనుకుంటా తెలంగాణ జిల్లా. అవును సార్. చిట్ట చివరి నిమిషంలో లాస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. సో ఇప్పుడైతే 88లో ఎంత మేరకు, అంటే నేను ఉజ్జాయింపు కడుతున్నాను అంటే ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, ఒక 5,000 నుంచి 10,000 వరకు మార్జిన్ ఉంటుందా? అట్లాగా సార్. పర్సంటేజెస్ తీసుకోండి, పర్సంటేజెస్ తీసుకుంటే మీకు 5% వేరియేషన్, అంటే 5% వేరియేషన్లో ఓడిపోయిన సీట్లు ఇంకా 39 ఉన్నాయి. అంటే మీకు డిఫరెన్స్ ఏమో 8.5 లాగా కనపడుతుంది. 8.5 అంటే దాంట్లో డివైడెడ్ బై 2 వేసుకోవాలి కదా ఛాన్స్. అంటే కేవలం 5% డిఫరెన్స్కే ఇంకో 39 సీట్లు గెలుస్తుంది వైసీపీ. ఓకే, అంటే అప్పటికే 50 అయిపోయినాయి. మరి అక్కడ 14%, అందులో ఒక 1.2 అనేది పోస్టల్ బ్యాలెట్ అనుకుంటే 12%లో 14% ఏంటి పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్. ఓకే, ఏది నియోజకవర్గాలు ఈ సెడ్ 88లో 14లో 1.2 అనేది పోస్టల్ బ్యాలెట్, అంటే 12.8 వరకు పెరిగిన ఓటింగ్. అందులో సగం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఆ 8% ఓటింగ్ డిఫరెన్స్, అంటే 16% ఓటింగ్తో ఓడిపోయిన నియోజకవర్గాలు కూడా వైసీపీ గెలిచేది. 16%తో ఓడిపోయినాయి. ఎన్ని ఓడిపోయింది వైసీపీ 16% తేడాతో? 16%తో 88 సీట్లు సార్. ఓకే, టోటల్. బట్ 5%తో ఓడిపోయిన 39 వేరు, అది దీంట్లోనే కలిపి ఓవరాల్గా ఏంటంటే కేవలం 5% లోపే 39 ఉన్నాయి. మనం 8.5 ఆడదాకా వెళ్తే ఆల్మోస్ట్ 88 సీట్లు ఉన్నాయి అనమాట. పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ 88 స్థానాల్లో వైసీపీ ఓటమికి కారణమైంది. 16% తేడాతోటి 49 సెగ్మెంట్ వైసీపీ కోల్పోయింది అనుకోవచ్చు మనం. ఎందుకంటే 5% తోటి మరి ఓవరాల్ 39 అయినప్పుడు 46% తోటి 49 సీట్స్ పోయింది. ఓవరాల్గా ఏంటంటే పెరిగిన ఓటింగ్ వలన 88 సీట్లు ఓడిపోయింది. అండ్ ఫైనల్గా ఇంకో విషయం చెప్పండి సార్, రేపు పొద్దున ఈ దాన్ని ఏమంటారు, డీలిమిటేషన్ కనుక జరిగితే, నియోజకవర్గ పునర్విభజన జరిగితే, డీలిమిటేషన్ ఎలాగో వాళ్ళ ఎంచుకున్న పద్ధతిలో కూటమి పార్టీలు నడిపిస్తాయి. సో వాళ్ళకి ఎడ్జ్ ఉన్నది, అడ్వాంటేజ్ ఉన్న నియోజకవర్గాలు తీర్చిదిద్దుకునే విధంగా జరుగుతుంది కదా. దాని మీద అబ్జెక్షన్స్ చూడటానికి ఒక కమిటీ, ఇంత ముందర సింగం బసవపు అనే కమిటీ ఉండేది అప్పట్లో. ఎంత ఉండా సార్, రూలింగ్ గవర్నమెంట్ డెఫినెట్లీ వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన విధంగా కొంత చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ వాళ్ళకి ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేదు ఒక పర్టికులర్ మండలాన్ని మార్చడము, కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు వెయిటింగ్ చేయాలి, ఈ ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నట్టు చేస్తే రేపు పొద్దున కూటమి పార్టీలకి, అంటే ఇవన్నీ కూడా ఇఫ్ అండ్ బట్సే, ఇవన్నీ 3 కలిసే ఉంటాయి. ఆబ్వియస్లీ సార్, ఒకవేళ మన వైసీపీ గెలుచుంటే వైసీపీ అయినా వాళ్ళకి అనుకూలంగానే చేసుకున్నది డీలిమిటేషన్. 2009 బిఫోర్ ఎలక్షన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా కాంగ్రెస్ కూడా డీలిమిటేషన్ డెఫినెట్లీ వాళ్ళ ఎడ్జ్గానే చేసుకుంది. అది మనం ఏం చేయలేమని. ఒకవేళ కూటమికి అనుకూలంగానే ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే కూటమికి ఉజ్జాయింపు ఇట్స్ రఫ్ క్యాలిక్యులేషన్ అడుగుతున్నా, అవుట్ ఆఫ్ 225 ఒక 200 కూటమికి వచ్చేస్తా.
అలా ఉండదు సార్, అంత ఎడ్జేం ఉండదు. ఆబ్వియస్లీ సింపుల్ లాజిక్ సార్. సరే ఈవీఎంలు గ్యాంబ్లింగ్ జరగలేదు ఇవన్నీ ఒకవేళ అనుకున్నా కూడా 4 పాదాలు కాదు 10 పాదాల మీద నడిచి ఓటింగ్ జరిగితే 225 నియోజకవర్గాలు ఉంటే రేపు రాబోయే రోజుల్లో కూటమికి వచ్చే పర్సంటేజ్ ఎంత ఉండబోతుంది? అంటే ఇట్స్ టూ ఇయర్లీ సార్, ఇంకా 4 years ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనేది ఇప్పుడే వస్తుంది అని అనుకుంటే కాసేపు ఇప్పుడు ఎలక్షన్ జరిగే పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు కూడా టగ్ ఆఫ్ వారే కానీ కూటమి ఓడిపోయే పరిస్థితి అయితే ప్రజెంట్ లేదు. రైట్ రైట్ థ్యాంక్ యూ ఇంద్రనీల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఇంద్రనీల్ రెడ్డి గారు సెఫాలజిస్ట్, ఆయన చెప్పేది ఏంటంటే ఈ వీవీప్యాట్స్ను ధ్వంసం చేసిన కారణంగా ఎదురైన ప్రమాదాన్ని గురించి ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ కిమ్మిన్ ఆస్తులాగా వ్యవహరిస్తుంది, సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా పక్కన పడేస్తుంది. ఒకవేళ దాని మీద విచారణ జరిగితే వాస్తవాలు అట్లీస్ట్ వీళ్ళు కంటెస్టెంట్స్ కంప్లైంట్ చేసిన ఆ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చేయలేకపోవడం అనేది దురదృష్టకరం. ఈసీ మొత్తంగా ఏంటంటే ఎవరి చేతుల్లోనూ నడుస్తుంది, అదేదో బయటపడాలి. అండ్ సంస్కరణల దిశగా ఈసీ నడవటానికి కావాల్సిన చట్టాలని పార్లమెంటు తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.